సోనీ లైవ్లో స్ట్రీమింగ్లోకి వచ్చిన మాయసభ వెబ్ సిరీస్ చూశాక ఒక్క రాజకీయం మన జీవితాల్ని ఎప్పుడూ ఎలా మార్చేస్తుందో చెప్పడం కష్టం. కాని ఇదే మాయాసభ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఆ పొలిటిక్స్లోని మాయ నిజంగా తెలుస్తుంది. అసలు చెప్పాలంటే ఇది సింపుల్గా పొలిటికల్ డ్రామా అని అనిపించదు. ఎమోషన్, ఫ్రెండ్షిప్, ట్రైబల్ లాయల్టీ, పవర్ ప్లే అన్నీ కలిపిన ఒక రియలిస్టిక్ బట్ గ్రిప్పింగ్ జర్నీలా అనిపించింది. దేవకట్ట డైరెక్షన్లో వస్తేనే ఒక పొలిటికల్ వెయిట్ ఉంటుందని హైప్ ఉంటుంది. ఈసారి కూడా ఆయన పొలిటికల్ మైండ్ ఎంత షార్ప్గా పనిచేస్తుందో మళ్లీ చూపించాడు. స్టోరీ మొత్తం బేసిక్గా ఇద్దరు వ్యక్తుల గురించిది. ఒకరైతే కాకర్ల కృష్ణమానాయుడు నర్సిపల్లి నుంచి, ఇంకొకరు ఎంఎస్ రామిరెడ్డి పులిచెర్ల నుంచి. చదువుకున్న వీళ్ళిద్దరూ ఏదో సమాజం కోసం చెయ్యాలని ఆశతో పాలిటిక్స్లోకి వస్తారు. కానీ క్యాస్ట్, ఐడియాలజీ, బ్యాక్గ్రౌండ్లు వేరైనా ఒక కామన్ గోల్ కోసం కలిసేవారే కొన్ని పొలిటికల్ టర్న్స్ వల్ల స్ప్లిట్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు మనసులో ఉన్న ఐడియాలిజం కొంచెం కొంచెంగా ఫేడవడం, ఐడియాలజీ కంటే పవర్ పెద్దదిగా మారిపోవడం, ఇవన్నీ చాలా రియల్గా, ఇంటెన్స్గా చూపించారు. దిగ్గవర్త విధంగా చెప్పాలంటే, ఆది పినిశెట్టి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, ఆ సీరియస్నెస్, గ్రౌండెడ్ బాడీ లాంగ్వేజ్ ఆ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. చైతన్యరావు కూడా తన రోల్ పర్ఫెక్ట్గా క్యారీ చేశాడు. ఇద్దరూ ఒకరినొకరు బ్యాలెన్స్ చేస్తూ పర్ఫెక్ట్గా చేశారు. అయితే అసలు మాస్కి కిక్కడవచ్చిందంటే సాయికుమార్ ఎంట్రీ తర్వాత. ఆయన ఎపిసోడ్లలో ఉన్న పొలిటికల్ ఎలివేషన్స్ గూస్బంప్స్ ఇచ్చాయి. ఆ డైలాగ్ డెలివరీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్ అనిపించాయి. దివ్యాదత్త పాత్ర మేడంగా చాలా మిస్టీరియస్గా, పవర్ఫుల్గా ఉంది. ఆమె పోర్షన్స్ వచ్చేటప్పుడల్లా టెన్షన్ క్రియేట్ చేశాయి. మెయిన్గా రాయపాటి చక్రధర్రావు అనే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ దగ్గరనుంచి స్టోరీ ఇంకొక హైగేర్లోకి పోతుంది. ఎవరు ఎవరిమీద దాడి చేస్తున్నారు, ఎవరు ఎవర్ని వాడుకుంటున్నారు అనేలా క్యూరియస్ బిల్డ్ చేశారు. అలాగే శ్రీకాంత్, భరత్, రవీంద్ర, విజయ్, తాన్యా లాంటి సపోర్టింగ్ కాస్ట్ కూడా వాళ్ల రోల్లో డీసెంట్గా చేశారు. అయితే కొన్ని సీన్స్లో ఎమర్జెన్సీ ఎపిసోడ్, వాసెక్టమీ ఎపిసోడ్లు డ్రాగ్ అయినట్టు అనిపించాయి. రైటింగ్ పేసింగ్ కొంచెం అనీవన్ అయ్యింది అనిపించింది. కాకపోతే లాస్ట్ 3 ఎపిసోడ్స్లో వచ్చే పొలిటికల్ బిల్డప్ మళ్లీ అటెన్షన్ గ్రాప్ చేశాయి. వైలెన్స్ కూడా కొంచెం ఇంటెన్స్గా ఉంది. కొన్ని సీన్స్ ఫ్యామిలీ వ్యూయింగ్ కోసమైతే కాదు. సినిమాటోగ్రఫీకివతే జ్ఞానశేఖర్ అండ్ సురేష్ రాగుటూ కలిసి తీసిన 1970s, 1990s సెటప్ను నీట్గా చూపించారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా ఆథెంటిక్గా ఫీలొచ్చింది. శక్తికాంత్, కార్తిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ కీ పొలిటికల్ మూమెంట్స్లో టెన్షన్ ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ ఓకే అనిపించింది, కానీ కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే ఇంకా బావుండేది అనే ఫీలొచ్చింది. ఓవరాల్గా మాయసభ మామూలు పొలిటికల్ డ్రామా కాదు. ఇది పవర్, సాక్రిఫైస్, బిట్రయల్ మీద నడిచే జర్నీ. చైతన్యరావు, ఆది పినిశెట్టి, సాయికుమార్ లాంటి స్ట్రాంగ్ యాక్టర్స్ స్టోరీకి క్రెడిబిలిటీ ఇస్తారు. కొన్ని ఎపిసోడ్లు స్లోగా ఉన్నా మొత్తం మీద ఈ సిరీస్ డెఫినెట్లీ వర్త్ వాచ్ ఫర్ యోర్ టైం. పవర్ ఎలా వస్తుంది, ఎవరికి అర్హత ఉంటుంది, ఆ స్థానం వచ్చిన తర్వాత మనుషులు ఎలా మారిపోతారు అన్నదానిమీద ఫిక్షన్గా ఉండి కూడా చాలా డీప్ క్వశ్చన్స్ వేస్తుంది ఈ సిరీస్. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకు లైక్ చేయండి. మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.